హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుతం. బాలరాముని నుదుటిని తాకిన సూర్యకిరణాలు. పూర్తి విశ్లేషణ ఈరోజు వీడియోలో. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థలం. అయోధ్యలో ఎన్నో సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత శ్రీరామునికి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఏడాది జనవరి 22న భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో మరో మహాఘట్టం పూర్తయింది. శ్రీరామనవమి సందర్భంగా గర్భగుడిలో ఉన్న అయోధ్య రాముని నుదుటపై సూర్యతిలకం కనువిందు చేసింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 నుంచి 3:30 నిమిషాల పాటు బాలరాముడికి సూర్యతిలకంలా సూర్యుని కిరణాలు ప్రసరించాయి. బాలరాముని విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో 3 నుంచి 3:30 నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించాయి. అయోధ్య రామాలయ నిర్మాణం చేపట్టే సమయంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుల కోరిక మేరకు కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ CBRI శాస్త్రవేత్తలు ప్రతి శ్రీరామనవమి రోజున సరిగ్గా మధ్యాహ్నం పూట సూర్యతిలకం వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఇదే మొదటి శ్రీరామనవమి కావడం విశేషం. అయితే మరో 19 సంవత్సరాల పాటు శ్రీరామనవమి రోజున బాలరాముని విగ్రహంపై ఇలా సూర్యతిలకం ఏర్పడనుంది. సూర్యతిలకం ఏర్పడిన సమయంలో గర్భగుడిలో ఉన్న అర్చకులు బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలోని బాలరాముని నుదుటపై ఇలా సూర్యకిరణాలు ప్రసరించేందుకు ఎన్నో ఏర్పాట్లు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ IIA శాస్త్రవేత్తలను, పరిశోధకులను కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ CBRI సంప్రదించింది. దీంతో శాస్త్రవేత్తలు పూర్తిగా అధ్యయనం చేసి ఆలయంలో 3వ అంతస్తు నుంచి గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన బాలరాముని విగ్రహ నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాట్లు చేశారు. 4 మిర్రర్స్ మరియు 4 లెన్సెస్తో కూడిన అధునాతన ఎక్విప్మెంట్ని రూపొందించారు. ఈ ఆప్టోమెకానికల్ సిస్టంలో 4 అద్దాలు మరియు టిల్ట్ మెకానిజం మరియు పైపింగ్ సిస్టంలో లోపల అమర్చబడిన 4 లెన్సెస్ ఉంటాయి. అయోధ్య రామ మందిరం 3వ అంతస్తు పై శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేశారు. దాని నుంచి పైకప్పు గుండా సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తాయి. సూర్యుడి నుంచి కాంతిని గ్రహించే పరికరం వద్దే మరొక పరికరాన్ని కూడా ఉంచారు. అది సూర్యకాంతిని గ్రహించి అద్దాన్ని 365 రోజులు స్వల్పంగా కదుపుతూ ఉంటుంది. తిరిగి శ్రీరామనవమి రోజున మళ్ళీ ముందుగా నిర్దేశించిన చోటికి తీసుకువస్తుంది. దీన్ని ఏర్పాటు చేయకముందే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వచ్చే కాలాన్ని సెకండ్లతో సహా లెక్కించి దాని ఆధారంగా బిగించారు. ఈ లెక్కల సహాయంతో సూర్యకిరణాలు ప్రసరింపజేసే పరికరాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవస్థ 19 సంవత్సరాల వరకు ఏ ఆటంకాలు లేకుండా పనిచేస్తుందని, ఆ తర్వాత మరోసారి సమయాన్ని సరిచేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం సూర్యకిరణాలు అదే ప్రాంతంలో ఎలా పడతాయి? వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి కదా, గ్రహాల పరిభ్రమణం సమయం ఒకేలా ఉంటాయా అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలు, సందేహాలు తెరపైకి రావడంతో వాటన్నిటినీ అధిగమించేందుకు మరో వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మన గడియారంలో ముళ్ళు తిరిగేందుకు ఉపయోగించే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజం అనే వ్యవస్థను రూపొందించి ఇందులో ఉపయోగించారు. దీని సహాయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సూర్యకిరణాలు బాలరాముని నుదుటిని తాకుతాయి. సింపుల్గా చెప్పాలంటే సూర్యుడి నుండి కిరణాలు గర్భగుడి టాప్ ఫ్లోర్ మీద ఉన్న రిఫ్లెక్టర్ మీద పడతాయి. దాని నుండి లెన్సెస్ మరియు మిర్రర్స్ అనేవి సిరీస్లో ఉంటాయి. ఆ రేస్ అనేవి వాటి ద్వారా ప్రయాణించి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బాలరాముని నుదుటపై పడతాయి. ఇంతటి మహా అద్భుతాన్ని వీక్షించేందుకు మరియు బాలరాముని దర్శించేందుకు నిన్న లక్షలాది మంది భక్తులు అయోధ్యను చేరుకున్నారు. ఇలా రామ్లల్లా బాలరాముని నుదుటపై సూర్యతిలకం శ్రీరామనవమి వేళ అయోధ్యలో కనువిందు చేసింది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.